హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కూల్ కుక్ రజియా. ఈరోజు మనము రాగి సూప్ చేయడం చూద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. ఫస్ట్ ఒక గిన్నెలోకి ఆయిల్ కానీ నూనె కానీ బట్టర్ కానీ మన చాయిస్, మనకి ఏది కావాలంటే అది తీసుకొని ఆ నూనె వేడెక్కిన తర్వాత అందులో మనము కోసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ వేసుకోవాలి. యాక్చువల్గా ఇవి నేను కత్తితో కోయలేదండి, చాపర్లో వేసి సన్నగా చాప్ చేశాను. అలా సన్నగా చాప్ చేసుకోవడం వల్ల ఏంటంటే మన సూప్లో టేస్టీగా అనిపిస్తాయి. పెద్ద పెద్ద ముక్కలు అయితే పంటికి తగులుతూ తినాలని ఇంట్రెస్ట్ అనిపించదు, చూడటానికి కూడా ఏదోగా ఉంటుందన్నమాట. సన్నగా ఉన్నవైతే మనం సూప్ తాగేటప్పుడు కూడా నమిలేసి మింగేసేయచ్చు. అలా చేశాను. ఇందులో నేను క్యారెట్, బీన్స్, క్యాప్సికము, ఉల్లిపాయ, టమోటో, ఇంకా స్ప్రింగ్ ఆనియన్ వేసుకున్నాను. అలాగే అల్లం వెల్లుల్లిని కూడా సన్న సన్నగా చాప్ చేసుకొని ఇందులో వేసేసుకున్నాను. ఇవన్నీ కూడా కాసేపు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇవి వేగే లోపల ఒక 2 స్పూన్లు రాగి పిండి తీసుకొని 2 కప్పులు వాటర్, 1 కప్పు వాటర్, 2 కప్పులు వాటర్ సరిపోతుంది ఇద్దరు మనుషులకైతే. 1 కప్పు వాటర్ ఫస్ట్ రాగి పిండిలో వేసి డైల్యూట్ చేసుకున్నాం. ఇంకొక కప్పునేమో వెజిటబుల్స్లో వేసుకున్నాం. ఇలా దీన్ని ఉండలు లేకుండా బాగా కలియబెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఈ రాగి సూపు డైట్ చేసే వాళ్ళకి చాలా మంచిది, డిన్నర్ టైంలో తీసుకోవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు నీరసంగా ఉన్నవాళ్ళు, జ్వరంగా ఉన్నవాళ్ళు, వాళ్ళకి సూప్ ఇస్తుంటారు కదా, ఒట్టి సూప్ కంటే కూడా ఈ రాగి సూప్ ఇవ్వడం వల్ల కొంచెం ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి అన్నమాట. ఇదిగోండి, వెజిటబుల్స్ అన్నీ బాగానే వేగిపోయాయి. అలా మరీ మెత్తగా ఏం వేగక్కర్లేదు. ఇప్పుడు ఇందులో 1 గ్లాసు వాటర్ పోసేసుకొని సాల్ట్, పెప్పరు, 1/2 స్పూన్ వెనిగరు, 1/2 స్పూన్ సోయా సాసు, అంతే. ఇంక ఇందులో ఏం పెద్దగా పడవు. కావాలంటే మనం టమోటా సాస్ యాడ్ చేసుకోవచ్చు, నేనైతే యాడ్ చేయలేదు. ఇవన్నీ వేసి నీళ్ళు మరిగిన తర్వాత రాగి పిండిని కూడా వేసి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. నాకు కొంచెం థిక్గా అనిపించింది, అందుకని నేను కొంచెం వాటర్ పోసుకున్నాను. అంటే మరీ పల్చగా ఉండక్కర్లేదు, కొంచెం థిక్గానే ఉండొచ్చు. మరి ఇంకొంచెం ఒక 1/2 కప్పు వాటర్ పోసారంటే మనకు టోటల్గా 2 స్పూన్స్కి 2.5 కప్ వాటర్ పడ్డాయి అన్నమాట. ఇదిగోండి, ఉడికిపోయింది. వేడి వేడి రాగి సూప్ రెడీ. పైన నిమ్మకాయ పిండేసుకొని కొత్తిమీర పుదీనాతో గార్నిష్ చేసేసుకొని సూప్ రెడీ అయిపోయింది. వేడి వేడిగా ఆరగించేసేయడమే. ఇది వర్షాకాలం అనే కాదండి, ఏ కాలంలో అయినా మెయిన్ డైట్ చేసేవాళ్ళు డిన్నర్కి బదులు తీసుకుంటే సూపర్గా ఉంటుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.